హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో ఒక పేషెంట్ యొక్క ఫ్యూచర్ని ఏ విధంగా కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ అంధకారంలోకి నెట్టేయబోయారో, ఏ విధంగా అతన్ని భవిష్యత్తుని సర్వనాశనం చేసేయబోయేదో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ స్టిల్ మీకు నేను మ్యాక్సిమం అర్థం అయ్యేలాగే చెప్తాను. చాలా డీటెయిల్డ్గా చివరిదాకా వినండి. ఎందుకునే వినాలి అంటే, మీకు టీనేజ్ పిల్లలు ఉన్న ఇదైతే మీరు అంటే టీనేజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే మీరు తప్పకుండా ఇది చివరి దాకా వినండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే, ఓకే, ఒక్క నిమిషం. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం చెప్పాలి, చాలా క్విక్గా చెప్తాను. వెల్నెస్ సెంటర్, వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ఆల్రెడీ ఫంక్షనింగ్ లో ఉంది. ఇప్పుడు చాలా కాలం నుంచి నేను చెప్పాను, వేదాంశ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అవ్వబోతుందని. స్టార్ట్ అయ్యింది, పేషెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఇంటి దగ్గర డైట్ ఫాలో అవ్వలేకపోయారో, ఎవరికి సరైన విధంగా వండడం తెలియలేదో, సో ఎంత మొత్తంలో తీసుకోవాలి ఏమీ తెలియలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చాక వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు. తెలుసుకుని అంతకుముందు వెయిట్ లాస్ అయిపోయే వాళ్ళు సరిగ్గా డైట్ చేయడం తెలియక వాళ్ళు ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్నారు. సరైన అమౌంట్లో వెయిట్ మేనేజ్ చేస్తూ సరైన విధంగా సిమ్టమ్స్ని రివర్స్ చేసుకుంటున్నారు. సో మీది కూడా ఒకవేళ ఇలా డైట్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే డెఫినెట్లీ మా వెల్నెస్ సెంటర్లో అట్లీస్ట్ 1 to 2 weeks అయినా కూడా జాయిన్ అయితే ఇది మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది కన్సిడర్ చేయండి. అలాగే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కానీ విత్ కొన్ని రూల్స్. అదేంటి అనేది మీరు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వర్కింగ్ అవర్స్లో తెలుసుకోవచ్చు. వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు ఈ నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఒక పిల్లవాడి జీవితాన్ని ఏ విధంగా కొందరు అలోపతిక్ డాక్టర్స్ అంధకారం చేయబోయారు. సో మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తానండి, ఎందుకంటే మీకు ఇది క్లియర్గా తెలియాలి. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వచ్చినాయి ఈ మధ్య. నిన్న ఒక తండ్రి కొడుకు క్లినిక్కి రావడం జరిగింది. నేను డెఫినెట్లీ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు, జస్ట్ జరిగింది చెప్తున్నాను. ఎక్కడ కూడా వాళ్ళ నేమ్స్ కానీ డీటెయిల్స్ కానీ బయట పెట్టట్లేదు. సో డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళకి డెఫినెట్లీ పబ్లిక్ నేను ఎక్స్పోజ్ చేయను. జస్ట్ ఒక తండ్రి కొడుకు జరుగుతున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తున్నాను. ఒక తండ్రి తన కొడుకు హైట్ ఎదగట్లేదు అని చెప్పి రావడం జరిగింది. కొడుకు వయసు ఇంకొక 2 నెలలు దాటితే ఆల్మోస్ట్ 15 కంప్లీట్ అయిపోతున్నాడు. సో 15 ఏళ్ళు నిండిపోతున్నా కూడా కొడుకు హైట్ 4-11.5 దగ్గర ఆగిపోయింది. ఇంకా 5 అడుగులు కూడా లేడు. సో అండ్ చిన్నపిల్లల్లో ఉన్నాడు. క్లాస్ మొత్తానికి కూడా చాలా తక్కువ హైట్లో ఉన్నాడు. సో ఆబ్వియస్లీ తండ్రికి ఆ కన్సర్న్ ఉంది. సో ఆ కన్సర్న్ తోటి నన్నే కాదు, ముందు వేరే డాక్టర్స్ని ఎప్పుడు చేయడం జరిగింది. అప్పుడు వేరే డాక్టర్స్ హార్మోన్స్ టెస్ట్ చేయడం జరిగింది. హార్మోన్స్ టెస్ట్ అంటే ఎలాంటిది? హార్మోన్స్ టెస్ట్ చేయడం జరిగింది. హార్మోన్స్ టెస్ట్ చేయడం అంటే టెస్టోస్టెరాన్, LH, FSH, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి అబ్బాయికి టెస్టోస్టెరాన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ వ్యక్తికి చేయాల్సిన అసలైన హార్మోన్ టెస్ట్ చేయలేదు. ఏంటా అసలైన హార్మోన్ అది చెప్పి ముందు అసలు డాక్టర్స్ ఇచ్చిన వైద్యం చెప్తాను. అబ్బాయికి అసలు ఫ్రీ టెస్టోస్టెరాన్ అనేది ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. 1 ఉంది. 1 అనేది చాలా చాలా తక్కువ. ఆ ఏజ్లో ఇప్పుడు టెస్టోస్టెరాన్ అప్పుడప్పుడే ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ 1 అనేది చాలా చాలా తక్కువ. అంటే లిటరల్లీ ఆ వ్యక్తికి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు బాడీలో. టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే టెస్టికల్స్ సరైన పరిమాణంలో ఉండాలి, సరైన సైజులో ఉండాలి. అప్పుడే కరెక్ట్గా అవి టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? టెస్టికల్స్ ఎందుకు ఇంకా సరైన పరిమాణంలో లేవు, ఎందుకు ఇంకా టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు అనేది ఏది పట్టించుకోకుండా టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది కాబట్టి టెస్టోస్టెరాన్ని ఇంజెక్షన్స్ ప్రకారం ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు మంత్లీ డోసేజెస్ ఇచ్చారు. మంత్లీ డోసేజెస్ టెస్టోవిరాన్ 100 mg. ఇది మంత్లీ ఒకసారి తీసుకోమన్నారు.
మంత్లీ ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఏదైతే మంత్ ఫస్ట్‌లో వీళ్ళు టెస్టోస్టెరాన్ 100 ఎంజీ తీసుకుంటారో ఇంజెక్షన్, అప్పుడు బాడీలో టెస్టోస్టెరాన్ సరైన లెవెల్‌లో ఉంటది. కానీ వీళ్ళిచ్చిన టెస్టోస్టెరాన్ ఈస్టర్ యొక్క హాఫ్ లైఫ్ యాక్చువల్లీ 10 డేసే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 10 డేస్‌లో ఏదైతే ఉందో బాడీలో టెస్టోస్టెరాన్ అది సగానికి సగం పడిపోతుంది. ఆ నెక్స్ట్ 10 డేస్‌లో సగానికి సగం పడిపోతుంది. బట్ యాక్చువల్లీ ఆ నెక్స్ట్ 10 డేస్‌లో పడిపోయేది ఇంకా ఆల్మోస్ట్ బాడీలో ఏదైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోయిందో ఆల్మోస్ట్ ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోతది. ఇంకా థర్డ్ 10 డేస్ ఏదైతే ఉంటుందో ఆ 10 డేస్‌లో మళ్ళీ సేమ్ వితౌట్ టెస్టోస్టెరాన్ బాడీ అలాగే ఉన్నట్టు ఉంటుంది. సో, హాఫ్ లైఫ్ తక్కువున్నది మీరు మంత్లీ వన్స్ తీసుకోమంటే అది కరెక్ట్ డోసేజ్ కాదు. అది చిన్న పిల్లలకనే కాదు, పెద్దోళ్ళకన్నా ఏ ఏజ్ వాళ్ళకి కూడా అది కరెక్ట్ కానే కాదు. మనకి హాఫ్ లైఫ్ ఎంతుంటుందో ఆ ఈస్టర్‌ని మనం కరెక్ట్‌గా అంటే ఆ టెస్టోస్టెరాన్ ఈస్టర్‌ని కరెక్ట్‌గా ఇవ్వాలి. టెస్టోస్టెరాన్ అనేది డిఫరెంట్ ఈస్టర్స్‌లో లభిస్తుంటది. మరీ డీటెయిల్‌గా వాటిలోకి నేను వెళ్ళట్లేదు. టెస్టోస్టెరాన్ ప్రొపీనేట్, టెస్టోస్టెరాన్ ఎనాన్థేట్ ఇలాగ డిఫరెంట్ ఈస్టర్స్ ఉంటాయి. కొన్నిటికి హాఫ్ లైఫ్ 1 డే, 2 డేస్ ఉంటాయి. కొన్నిటికి 2 వీక్స్ ఉంటుంది. కొన్నిటికి 1 మంత్ కూడా ఉంటుంది అలాగా. సో, వీళ్ళిచ్చిన ఈస్టర్ ఏదైతే ఉందో చాలా తక్కువ హాఫ్ లైఫ్. బట్ మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ చేసేది. ఓకే, సరే చిన్న పిల్లోడు కాబట్టి ఇచ్చేదనుకుందాం. అయినా కూడా తప్పే. ఎందుకు? టెస్టోస్టెరాన్‌ని బయట నుంచి మనం ఇంజెక్షన్ రూపేణా తీసుకుంటే బాడీ ఓన్‌గా టెస్టోస్టెరాన్‌ని జనరేట్ చేయదు. చాలా వరకు తగ్గించేస్తది. అప్పుడు ఏమవుతాయి? టెస్టికల్స్ చిన్నగా అయిపోతాయి. ఎందుకని? టెస్టికల్స్ వర్క్ చేయట్లేదు. టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి అంత పెద్ద పరిమాణంలో ఉండాల్సిన అవసరం లేదు. సో, టెస్టికల్స్ చిన్నగా అయిపోతాయి. ఈ బాబుకి ఆల్రెడీ టెస్టికల్స్ చిన్నగానే ఉన్నాయి. టెస్టోస్టెరాన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదు. అలాంటి టైంలో ఇంకా అవి పెద్దగా ఎదగడానికి లేకుండా బయట నుంచి టెస్టోస్టెరాన్ ఇవ్వడం అనేది ఏ విధమైన వైద్యం? కరెక్ట్‌గా టెస్టికల్స్ సైజ్ పెరిగి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన టైంలో, ప్రొడ్యూస్ చేయించాల్సిన టైంలో వీళ్ళు ఎక్స్టర్నల్‌గా టెస్టోస్టెరాన్ ఇచ్చి తగ్గించేస్తున్నారు. ఇది కాకుండా ఇందాక నేను ఒక విషయం చెప్పాను. ఒక అసలైన హార్మోన్‌ని వీళ్ళు టెస్ట్ చేయలేదు. అది అన్నిటికంటే ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది. ఎందుకంటే అదే ఈ వ్యక్తికి టెస్టికల్స్ చిన్నగా ఉండడానికి, టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడానికి రీజన్. ఏంటది? గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ సరైన లెవెల్‌లో ఉందో లేదో టెస్ట్ చేయాల్సిన టెస్ట్ ఏంటి? IGF-1, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అండ్ కొన్ని సందర్భాల్లో IGF-BP3 కూడా టెస్ట్ చేయించాల్సి వస్తుంది. దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి IGF-1 టెస్ట్ చేస్తే సరిపోతుంది అనుకుందాం. ఈ IGF-1 అంటే గ్రోత్ హార్మోన్ అనేది మనకి బాడీలో కరెక్ట్ లెవెల్‌లో ఉన్నప్పుడే జెనిటల్స్ కరెక్ట్ సైజులో ఎదుగుతాయి. ఈవెన్ పెనిస్ సైజ్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే పెనిస్ సైజ్ కూడా తక్కువ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఎదగదు. అంతేకాదు, ఇది ఓన్లీ జెనిటల్స్ రిలేటెడ్ కాదు ఇక్కడ. మనిషి టోటల్‌గా హైట్ ఎదగాలన్నా, బోన్స్ కరెక్ట్‌గా లెవెల్లో ఉండాలన్నా, స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, హైట్‌గా ఉండాలన్నా గ్రోత్ హార్మోన్ సరైన లెవెల్లో ఉండాలి. ఈ వ్యక్తికి సరైన లెవెల్లో గ్రోత్ హార్మోన్ ఉందా లేదో టెస్ట్ చేయలేదు. నిన్న వాళ్ళు వచ్చినప్పుడు పిల్లవాడితో నేను పర్సనల్‌గా మాట్లాడాను. ఆ తర్వాత పిల్లవాడిని బయటికి పంపించి తండ్రితో కూడా మాట్లాడాను. నాకు ఆల్రెడీ అర్థమైంది పిల్లవాడికి టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాడు. తండ్రితో మాట్లాడడం జరిగింది. తండ్రితో మాట్లాడినప్పుడు చెప్పాను, మీరు ఇప్పుడు అర్జెంటుగా IGF-1 అనే టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. గ్రోత్ హార్మోన్ సరైన లెవెల్స్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి. డెఫినెట్లీ అందులో ఇది తక్కువ వస్తుంది. నేను చూసి చెప్పగలను మీ అబ్బాయిని. డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ హార్మోన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది తీసుకోవడానికి కూడా ఓరల్ రూట్, ఇంజెక్షన్ రూట్ డిఫరెంట్ ఉంటుంది. వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం జరిగింది. సో, ఇమ్మీడియట్లీ ఆయన IGF-1 టెస్ట్ కోసం వాళ్ళ బాబుది బ్లడ్ రిపోర్ట్‌కి పంపించడం జరిగింది. అది బ్లడ్ రిపోర్ట్ ఈరోజు ఈవినింగ్ వచ్చింది. ఆఫ్కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గ్రోత్ హార్మోన్ ఈ IGF-1 అనేది, గ్రోత్ హార్మోన్ IGF-1 కన్ఫ్యూజ్ కావద్దు మీరు. గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో
పల్సెస్ కింద రిలీజ్ అవుతుంది. అంటే మార్నింగ్ రిలీజ్ అవుతుంది, కాసేపటి కనిపించదు, బ్లడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి రిలీజ్ అవుతుంది, కాసేపు అప్పుడు టెస్ట్ చేస్తే వస్తుంది, కాసేపు టెస్ట్ చేస్తే రాదు. సో గ్రోత్ హార్మోన్ని డైరెక్ట్గా టెస్ట్ చేస్తే కరెక్ట్ మెజర్మెంట్ తెలియదు. అందువల్ల గ్రోత్ హార్మోన్ మన బాడీలో IGF-1 కింద కన్వర్ట్ అవుతుంది. IGF-1 అనే ఇంకొక హార్మోన్ కింద అది మాత్రం కన్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి IGF-1ని మనం టెస్ట్ చేస్తాం. IGF-1 లెవెల్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది అర్థం కాని వాళ్ళ కోసం. సో IGF-1 అనేది వచ్చింది, ఆ వాల్యూ 190 ఉంది. ఐడియల్గా ఆ పిల్లవాడిలో ఎంత ఉండాలి? ఆ పిల్లవాడిలో 240 దగ్గర నుంచి 1000 మధ్యలో ఉండాలి. రేంజ్ 240 to 1000 అక్కడ టెస్ట్ చేసిన స్కేల్ని బట్టి. బట్ ఎంత ఉంది? 191. 191 ఉన్నదంటే అది ఆల్రెడీ ఆ స్కేల్ కంటే తక్కువ. అంతేకాదు నిజానికి 230 240 ఏదైతే లో రేంజ్ ఉందో అక్కడ ఉన్నా కూడా తక్కువ ఉన్నట్లే లెక్క. యాక్చువల్లీ ఐడియల్లీ ఎక్కడ ఉండాలి? నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, 240 to 1000 మధ్యలో అంటే మంచి గ్రోత్ హార్మోన్ లెవెల్ అంటే ఎంత ఉండాలి? 240 + 1000/2 వేసుకోండి. అంటే 1240/2 అంటే 620. సో 620 అనే వాల్యూ చెప్పాలంటే ఐడియల్ వాల్యూ. అంటే ఆ పైన ఉంటే ఇంకా మంచి వాల్యూ. అట్లీస్ట్ 620 అన్నా ఉండాలి. ఈ వ్యక్తికి ఉన్నదంతా 191. గ్రోత్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం గ్రోత్ హార్మోన్ ఎందుకు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం రూట్ కాజ్ అన్ని వెతికి అన్ని ఫిక్స్ చేసి డైట్లు సెట్ చేసి అన్ని చేసాకల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అది కావాలంటే తర్వాత చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి ఈ సందర్భంలో? ఆ పిల్లవాడికి సరైన అమౌంట్లో గ్రోత్ హార్మోన్ ఉండేలాగా బయట నుంచి గ్రోత్ హార్మోన్ ఇవ్వాలి. ఈ పిల్లవాడిలో మనం ఇవ్వాల్సింది టెస్టోస్టెరాన్ కాదు, ఇవ్వాల్సింది గ్రోత్ హార్మోన్. అన్ఫార్చునేట్లీ గ్రోత్ హార్మోన్ని ఎలా ఇవ్వాలి అనేది ఏ డాక్టర్కి తెలియదు. ఇది వాస్తవం. కావాలంటే ఏ డాక్టర్ అన్నా నాతో డిబేట్కి రండి, నిజం చెప్తాను. ఇది గ్రోత్ హార్మోన్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి, ఎలాగ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనిషికి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఎలాగ అడ్మినిస్టర్ చేయాలనేది చాలామందికి తెలియదు. ఇది ప్రాబ్లం. సో ఈ తెలియకపోవడం వల్ల గ్రోత్ హార్మోన్ ఇవ్వాలంటేనే భయపడిపోతుంటారు. దాని సైడ్ ఎఫెక్ట్స్ చదువుతారు డాక్టర్స్. ఓ బాబు ఇంతంత భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, గ్రోత్ హార్మోన్ ఇవ్వకూడదు. ఈవెన్ ప్రాబ్లంతో అసలు సివియర్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళలో కూడా చాలామంది ఉంటారు అలాగా, వాళ్ళు కూడా భయపడిపోతుంటారు. సేఫ్గా నిజానికి తీసుకోవచ్చు, సేఫ్గా గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయొచ్చు. నిజానికి అందరూ ఎంత అజ్ఞానంతో భయపడిపోతుంటారంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువైపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ గ్రోత్ హార్మోన్ బాగా ఎక్కువైపోతాయి. గ్రోత్ హార్మోన్ మీకు తక్కువ ఉంది కాబట్టి దాన్ని సరైన లెవెల్లోకి తీసుకొస్తే మీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రావు. ఎవరైతే భయపెట్టేసారో, ఎవరైతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చెప్తుంటారో, చెప్పి మిమ్మల్ని భయపెడుతుంటారో, అవన్నీ గ్రోత్ హార్మోన్ ఎక్కువ తీసుకున్నప్పుడు, టెస్టోస్టెరాన్ ఎక్కువ తీసుకున్నా ఇదే ఇష్యూ వస్తుంది, థైరాయిడ్ ఎక్కువ తీసుకున్నా ఇదే వస్తుంది. ఏ హార్మోన్ అన్నా తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్స్ట్రా మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. సరైన డోసేజ్లో తీసుకుంటే సరైన ఎఫెక్ట్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లవాడికి కానీ సరైన అమౌంట్లో గ్రోత్ హార్మోన్ ఇస్తే అప్పుడు ఈ పిల్లవాడు సరిగ్గా హైట్ ఎదుగుతాడు. ఈ పిల్లవాడి టెస్టికల్స్ మళ్ళీ మొత్తం జెనిటల్స్ మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా ఎదుగుతాయి. అప్పుడు ప్రాపర్గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఆ మనిషి పూర్తి స్థాయి మగవాడి కింద ఎదిగి అట్ ద సేమ్ టైం కాగ్నిటివ్ స్కిల్స్, తెలివితేటలు కూడా డిపెండ్ అవుతాయి గ్రోత్ హార్మోన్ మీద. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే తెలివితేటలు తక్కువ ఉంటాయి. సో కాగ్నిటివ్ స్కిల్స్, పూర్తి స్థాయిలో బ్రెయిన్ ఎదగడం అన్నీ జరుగుతాయి. సో ఈ పిల్లవాడికి చేయాల్సింది టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కాదు, గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్. సో అది కరెక్ట్గా ఎప్పుడు దాకా చేయాలి అప్పుడు దాకా చేసి దాన్ని మెల్లిగా జాగ్రత్తగా డిస్కంటిన్యూ చేసి ఆ వ్యక్తిలో ఒరిజినల్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేసి ఇవన్నీ చేయాలి. సో ఇవి చేయకపోవడం వల్ల ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చేయబోయిన పని ఎలాంటిదంటే ఈ పిల్లవాడు కంప్లీట్లీ అసలు ఫ్యూచర్లో మగతనం అనేది సరిగ్గా లేకుండా పొట్టిగా మరుగుజ్జువాడిలా ఉండిపోయే డేంజర్ ఉండేది. నేను ఈ మధ్య ఐ డ్రీమ్లో
కొన్ని వీడియోస్ చేస్తున్నాను, కొన్ని ఇంటర్వ్యూస్ లాంటివి, కొన్ని పాడ్కాస్ట్లు చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు. ఎఫ్బీలో వాళ్ళు క్లిప్లు పెట్టినప్పుడు, వీడు డాక్టర్ కాదు, ఎందుకు ఈ మాట వినాలి, వీడు డాక్టర్ కాదు, ఎందుకు ఇతని చెప్పింది కరెక్ట్ కాదు. సో ఇలాగ డాక్టర్ కాదు కాబట్టి చెప్పేది రాంగ్ ఉంటుంది. డాక్టర్లు అసలు నిజంగా కరెక్ట్ వైద్యం చేస్తున్నారా? అనేక మంది ఇలాంటి తప్పుడు వైద్యం చేస్తున్నారు. కావాల్సింది డాక్టర్ కాదు, ఉండాల్సింది నాలెడ్జ్, అవగాహన. ఏది కరెక్ట్, ఏది రాంగ్. ఇప్పుడు ఆ డాక్టర్ చేస్తున్న వైద్యం డాక్టర్ కాబట్టి అతను చేస్తున్న వైద్యం కరెక్ట్ అనుకుని అదే విధంగా వెళ్తే ఈ పిల్లవాడికి ఫ్యూచర్ ఉండదు ఇంకా. సో అది. సో చూసుకోండి, చాలా జాగ్రత్త పడండి. ఒక్కొక్కసారి మనం గుడ్డిగా డాక్టర్ చదివేది కదా అని చెప్పేసి ఆ డాక్టర్ కరెక్ట్ అనుకుంటే మన సర్వనాశనం అయిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, చాలామందికి ఈ విషయం తెలియాలి అని ఎందుకన్నానంటే, నేను చాలామంది వాళ్ళ పిల్లలకి ఈ ఇష్యూ ఉందని తెలిసినా, నేను చెప్పినా ఆ నెక్స్ట్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రోత్ హార్మోన్ రీప్లేస్మెంట్కి వెళ్ళట్లేదు. ఈ భయం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది యాక్చువల్లీ. సో అవగాహన అనేది ఈవెన్ పేరెంట్స్కి రావాలి. ఒకవేళ ఈ ప్రాబ్లం ఎవరిలో ఉంటే వాళ్ళకు కూడా ఈ అవగాహన పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి, అడగాలి, డౌట్స్ కనుక్కోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మిస్టేక్ జరుగుతుందో. గ్రోత్ హార్మోన్ సరైన టైంలో సరైన వ్యక్తులు సరైన విధంగా తీసుకోకపోవడం వల్ల. సో గమనించండి, గ్రోత్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్. అది ఏ వయసులో ఉన్నా సరే మన బాడీలో సరైన లెవెల్లో ఉండాలి. ఏ వయసులో ఉన్నా సరే సరైన లెవెల్లో కాకుండా తక్కువ అమౌంట్లో ఉంటే అది డెఫినెట్లీ చాలా చాలా అనర్థాలకే దారితీస్తుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.